కరిష్యే కరస్మేకర్ణే నామయం ఓం శ్రీం శ్రీయే నమః ఓం భూం భుంజై నమః ఓం నీలాజై నమః మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః ఓం గ్రీం శ్రీజై నమః ఓం భూం భుంజై నమః ఓం నీలాజై నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేష్వర్గం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రం ధారయామి దివ్యశ్రీ చందనం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాగ్రాపయామి ఓం మహామనందాయ కాలాగ్రూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాయ నమః స్వాహా ఓం ధూం ధూమగ్రాయ నమః మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః సప్తలోకి నిర్వాహ ఘోరకితనే మగట అక్షలీలా గోవింద మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః అర్చనం సమర్పయామి ఓం ఆకార్త్రే సంపన్నామరవిందనివాసినీం ఓం భగవన్నారాజనాభివతానురూపస్వరూపరూప గుణ విభవైశ్వర్యశీలాద్వనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణాం పద్మవనాయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయీం నిరవధ్యాం అస్మన్మాదరం అశరణ్యం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ఓం గ్రీం శ్రీజై నమః ఓం భూం భుంజై నమః ఓం నీం నీలాజై నమః ఓం శ్రీజై నమః ఓం అమృతోద్భవాజై నమః ఓం కమలాజై నమః ఓం చంద్రసహోదరి నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వరారోహాజై నమః ఓం హరివల్లభాజై నమః ఓం సార్వజ్ఞై నమః ఓం దేవదేవికాజై నమః లక్ష్మీ నమః ఓం మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః ఓం శ్రీదేవ్యై నమః ఓం శ్రీభూదేవ్యై నమః ఓం శ్రీనీలాదేవ్యై నమః నానావిధ పరిమళ పుత్ర పుష్పాన్ని సమర్పయామి నివేదనం సమర్పయామి మోక్ష్యాపరిషిచ్య దేవస్య మాంగళ్యాధిష్టాదేవతాభ్యో కర్పూరలధీరాజన దేవం సుందర్యామి ఉల్లాసమజననీయం వందే చైతన్యస్తన్యదాయినీం స్వేదేం దేవాదస్య కరుణామి రూపిణీం లక్ష్మీరమణ గోవింద ఆవాహిత మాంగళ్యాధిష్టాదేవతాభ్యో నమః యథాస్థానం ప్రతిష్టాపయామి సుమంగళీర్మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తారు. అన్ని వైపులా కూర్చున్నటువంటి భక్తులంతా కూడా ఒకసారి ఆ మాంగళ్యాన్ని సేవించండి. అర్చక స్వాములు మనకు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తారు. 3 మాంగళ్యాలు, ఒకటి దశరథ మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, మరొకటి జనక మహారాజు చేయించినటువంటి మాంగళ్యం, 3 మన భక్తులందరి తరఫున రామదాసు గారు చేయించినటువంటి మాంగళ్యం. 3 మాంగళ్యాలు. 3 మాంగళ్యాలను సీతమ్మ వారికి రామచంద్రమూర్తి చేస్తారు. కళ్యాణోత్సవ సందర్భంగా ఎంపీ గారు బలరాం నాయక్ గారు కొత్త వస్త్రాలు సమర్పించారు.
రాజా రాణి గారు స్వామివారికి అమ్మవారికి ముత్యాలను సమర్పించారు. తలంబ్రాల వేడుక భద్రాచలంలో ఈ తలంబ్రాలు చాలా విశేషం కలిగినటువంటి శంకరాచార్యుల వారు ఈ స్వామిని సేవించుకున్న తర్వాత ఆయన రామకర్ణామృతం అనేటువంటి స్తోత్రంలో చెప్తారు. జానక్యా కళామలాంజలిపతే యా పద్మరాగాయుతా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుందత్ప్రశోనాయుతా స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యా ఇంద్రనీలాయుతా ముక్తాస్తా శుభరాభవంతు భవతాం శ్రీరామవైవాహికా అని సీతారాములిద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు రామచంద్రమూర్తి తలపాగా చుట్టుకొని ఎదురుగా కూర్చొని ఉన్నాడు. సీతమ్మ వారు ఆయన ఎదురుగా కూర్చొని ఒకళ్ళ మీద ఒకళ్ళు తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. సీతమ్మ వారి ఎర్రనైనటువంటి చేతులు, సహజంగానే ఆవిడ బంగారు వర్ణంలో ఉంటుంది సీతమ్మ. ఆవిడ గోరింటాకు కూడా పెట్టుకుని ఉంది, అది మరింత ఎర్రగా ఉన్నది. తెల్లనైనటువంటి ముత్యాలు ఆవిడ చేతిలో ఎర్రదనాన్ని సంతరించుకున్నాయి, అంటే పగడాల్లాగా అయినట. అది ఉండేటువంటి ఆ తలంబ్రాలను సీతమ్మ వారు తన చేతుల్లోంచి తన దోషుళ్లతోటి రాముడి తలపాగా చుట్టుకున్నటువంటి రాముడి తల మీద వేయగానే ఆయన తలపాగా తెల్లగా ఉంటుంది కదా, అవి మల్లెపూల్లాగా కనిపించునేట. అక్కడి నుంచి తల మీద నుంచి జారుతూ ఉంటే రాముడు నీలమేఘశ్యాముడు కనుక ఇంద్రనీలమళ్ళుల్లాగా మెలుస్తూ ఉన్నాయట. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒకే తెల్లమైనటువంటి ముత్యం సీతమ్మ వారి చేతిలో ఎర్రగాను, రాముడి తలలో తెల్లగాను, మళ్ళీ రాముడి మేని మీద నల్లగాను కనిపించేటప్పటికీ ఇది చాలా అద్భుతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి ఒక అద్భుతమైన రంగులతో కూడినటువంటి ఒక రత్నముల యొక్క వేడుకలాగా ఉంది ఇది అని వర్ణిస్తారు. అలాంటి ఆ ముత్యాలు మనందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని భద్రాచలంలో ఎప్పటి నుండో ఈ విధంగా ముత్యాల తలంబ్రాలు పోయడం అలవాటు కదా మనకి. మామూలు తలంబ్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను కూడా స్వామివారికి పోస్తాం. ఆ తలంబ్రాలు అనేటువంటివి మన శిరస్సును ధరిస్తే మనకు శుభములు ఏర్పడతాయని మనందరి విశ్వాసం. సీతారాముల కళ్యాణ తలంబ్రాలు అలాంటి గొప్ప విశేషము కలిగినవి. ఆ తలంబ్రాల వేడుకను మనం ఇప్పుడు సేవిద్దాం. శ్రీరామచంద్ర స్వామిన దుర్కల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి అక్షతారోపణం కరిష్యే అంజలోక్షేరేణ ప్రక్షాళ్య శ్వేతాక్షతాంతరవధాయ క్షీరకృతపాణినాద్రుపస్తీర్య తతః నవరత్నదయత తండయోపరి హిరణ్యముపదధామి. ఈ తలంబ్రాలు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి శ్రీరామనవమిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఆ రోజుల్లో తానీషాడు వచ్చి ఆ ముస్లింలకి ఆనందం కలిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు గులాలు చల్లుకుంటారట. ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన. ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానీషా గారు తీసుకురావడం వల్ల ఇక్కడ ఏర్పడింది అని ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి నాడు ఈ తలంబ్రాల వేడుక ఎర్రనైనటువంటి తలంబ్రాలతో ముత్యాలు కలిపినటువంటి తలంబ్రాలను సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి శిరస్సును ధరింపజేస్తారు అర్చక స్వాములు.
రాజ్యమంత్రుడు శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః దుర్గక్షేదు విజ్ఞప్తండి. ఎవరి సత్తాలో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ కనిపిస్తుంది. మీరు కూర్చుంటే వెనకడానికి కనిపించదు. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సత్తాలో ఉన్నటువంటి భక్తులకి దయచేసి విజ్ఞప్తి. ఎక్కడ వారు అక్కడ కూర్చోవలసిందిగా